సాక్షాత్తుగా తనంత తాను ఆవిర్భవించినటువంటి జగదంబ అయినటువంటి సూళ్లూరుపేటలో వెలిసిన చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానంలో తల్లిది చాలా విశేషమైనటువంటి స్వరూపం. ఎందుచేత అంటే సాధారణంగా భగవన్మూర్తుల్ని ప్రతిష్ఠ చేస్తారు, లేకపోతే స్వయంభూమూర్తులుగా ఉంటాయి, లేదా ఋషులు ప్రతిష్ఠ చేస్తారు, దేవతలు ప్రతిష్ఠ చేస్తారు, రాక్షసులు ప్రతిష్ఠ చేస్తారు, మనుష్యులు ప్రతిష్ఠ చేస్తారు. కానీ ఒకానొకనాడు కాళంగా నది పక్కనే ఉన్నటువంటి నదిలో సాయంకాలం వేళలో కొంతమంది పశువుల కాపర్లు ఈత కొడుతున్నటువంటి సమయంలో ఒక సుడిగుండంలో ఒక పిల్లవాడు చిక్కుకుంటే అతను బయటికి వచ్చేటటువంటి అవకాశం లేక ఆ ప్రవాహ వేగంలో కొట్టుకుని పోతున్నప్పుడు నన్ను రక్షించడానికి ఏదైనా దొరుకుతుందా అని వెతుకులాడుతున్నాడు. ఆ సమయంలో ఏది లభించినా గట్టిగా పట్టుకుంటారు. అతని గత జన్మలలో చేసుకున్నటువంటి భాగ్య విశేషమేమో ఆ నీటిలో ఉండిపోయినటువంటి పరదేవత యొక్క మూర్తి పాదాలు దొరికాయి. అది ఏమిటో చూడ్డానికి అతనికి కనురెప్పలు విప్పే అవకాశం లేదు. గట్టిగా పట్టుకుని రక్షించమని కోరుకుని ఉండి ఉంటాడు బహుశా.